ఒకప్పుడు అమ్మాయి బయటికి వెళ్తుందంటే జాగ్రత్త అని చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడు అబ్బాయిలు బయటికి వెళ్తున్నారంటే జాగ్రత్త అని చెప్పవలసిన పరిస్థితులొచ్చేశాయి. అబ్బాయిలు తప్పు చేస్తే ప్రశ్నించడానికి మహిళా కమిషన్స్ ఉన్నాయి. కానీ అమ్మాయిలు తప్పు చేస్తే ప్రశ్నించడానికి మెన్స్ కమిషన్స్ లేవు. మహిళలకు సంబంధించి అనేక చట్టాలు ఉన్నాయి. కానీ పురుషులకు సంబంధించి ఒక్క చట్టం కూడా లేదు. ఇది నేననే మాట కాదు. కేరళ బస్ ఇన్సిడెంట్ తర్వాత ప్రతి ఒక్కరూ మాట్లాడే మాట ఇది. ఒక అమ్మాయి రీల్స్ పిచ్చి ఒకరి ప్రాణం బలి తీసింది. అసలేం జరిగిందంటే జనవరి 16 శుక్రవారం కేరళలోని కానూరు జిల్లాలోని పైనూర్ రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్‌కి వెళ్లే ప్రైవేట్ బస్సులో ఇన్‌ఫ్లుయెన్సర్ షిమ్జితా ముస్తఫా అనే మహిళ ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో తన ముందు సీట్లో కూర్చున్న దీపక్ అనే వ్యక్తి తనను అసభ్యంగా తాకాడని ఆరోపిస్తూ ఒక 18 సెకన్ల వీడియో తీసింది. ఆ వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది దాదాపు 20 లక్షల మంది పైగా వీక్షించారు. ఆ వీడియో అనేది బాగా వైరల్ అయింది. ఆ వీడియో వైరల్ కావడంతో దీపక్ తీవ్రమైన ఆన్లైన్ ట్రోలింగ్‌కు మరియు వేధింపులకు గురయ్యాడు. తాను ఏ తప్పు చేయలేదని, అది కేవలం బస్సు రద్దీ వల్ల జరిగిందని అతను తన సన్నిహితులతో మొరపెట్టుకున్నాడు. జనవరి 18 ఆదివారం ఉదయం కోజికోడ్ జిల్లా గోవిందపురంలోని తన నివాసంలో దీపక్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ రోజు దీపక్ పుట్టినరోజు కూడా. దీపక్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేస్తూ కేవలం వ్యూస్ మరియు సోషల్ మీడియా పబ్లిసిటీ కోసమే చింజిత తన కొడుకుపై తప్పుడు ఆరోపణలు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీపక్ ఎప్పుడు ఏ వివాదాల్లో లేడని, ఆ తప్పుడు వీడియో కారణంగానే అతను తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై ప్రాణాలు తీసుకున్నాడని వారు పేర్కొన్నారు. దీపక్ మరణం తర్వాత కేరళ పోలీసులు షిమ్జితా ముస్తఫాపై ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు కేసు నమోదు చేశారు. ఆమెను జనవరి 21న అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ విధించారు. పోలీసులు బస్సులోని ఇతర ప్రయాణికులను, వారి సిబ్బందిని విచారిస్తున్నారు. షిమ్జిత ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకొని ఆ వీడియోని ఎడిట్ చేసిందనే కోణంలో ఫోరెన్సిక్ విచారణ జరుపుతున్నారు. పోలీసులు ఈ కేసును చాలా పకడ్బందీగా విచారిస్తున్నారు. బస్సు ప్రయాణికుల వాంగ్మూలం ప్రకారం ఆ సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులు మరియు కండక్టర్ను పోలీసులు విచారించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆ సమయంలో బస్సు చాలా రద్దీగా ఉందని, దీపక్ ఉద్దేశపూర్వకంగా తాకినట్లు కనిపించలేదని కొందరు ప్రయాణికులు తెలిపినట్లు సమాచారం. బస్సు ప్రయాణించిన మార్గంలోని రోడ్లపై ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను మరియు బస్సు లోపల కెమెరాలు ఉంటే వాటిని సేకరించే పనిలో ఉన్నారు. దీపక్ కుటుంబాన్ని ఆదుకోవాలని మరియు వారికి పూర్తి న్యాయం చేయాలని స్థానికులు, నెటిజన్లు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. షిమ్జితాకు కఠిన శిక్ష పడాలని కోరుతూ కేరళలో నిరసనలు కూడా వ్యక్తమవుతున్నాయి. కేరళ బస్ ఘటనలో దీపక్ ఆత్మహత్య తర్వాత సోషల్ మీడియాలో ప్రజలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. #జస్టిస్ ఫర్ దీపక్ అంటూ ఇన్స్టాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. నిజం తెలియకుండా ఒక వ్యక్తిని దోషిగా నిలబెట్టి అతని చావుకు కారణమైన ఆమెను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసు గురించి విన్నాక నాకొకటే అనిపించింది. ఒక షిమ్జితా ముస్తఫే కాదు, చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియా పాపులారిటీ కోసం, ఫాలోవర్స్ కోసం, వ్యూస్ కోసం, లైక్స్ కోసం రకరకాలుగా పిచ్చి పిచ్చిగా రీల్స్ చేస్తూ వాళ్ళే ప్రమాదాన్ని ఏరుకోరి తెచ్చుకుంటున్నారు. లేదా పక్క వాళ్ళని తప్పుగా చూపిస్తూ పక్క వాళ్ళది తప్పు అన్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వాళ్ళ క్యారెక్టర్‌ని, వ్యక్తిగత జీవితాన్ని దెబ్బతీస్తున్నారు. 2021లో చంద్రాని జొమాటో డెలివరీ బాయ్ కేసులో బెంగళూరుకి చెందిన ఇన్‌ఫ్లుయెన్సర్ హితేష జొమాటో డెలివరీ బాయ్ తన ముక్కుపై కొట్టాడని ఏడుస్తూ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అది దేశవ్యాప్తంగా వైరల్ అయింది. దాంతో ఆ డెలివరీ బాయ్‌పై విపరీతంగా ట్రోల్ మొదలైంది. అతను చాలా మానసిక వేదన అనుభవించాడు. ఉద్యోగం కూడా పోగొట్టుకున్నాడు. డెలివరీ బాయ్ కామరాజ్ మాట్లాడుతూ ఆమె తనపై చెప్పుతో దాడి చేయబోయిందని, అది ఆపుకునే ప్రయత్నంలో ఆమె చేతికున్న ఉంగరం ఆమె ముక్కుకి తగిలి రక్తం వచ్చిందని తెలిపాడు. విచారణలో డెలివరీ బాయ్ చెప్పింది నిజమని, అతని తప్పు లేదని తేలింది. అంతేకాదు, ఇటీవల ఉత్తరప్రదేశ్లో కొందరు యువతులు నడి రోడ్డుపై కారు ఆపి రీల్స్ చేస్తూ ట్రాఫిక్కు అంతరాయం కలిగించారు. పోలీసులు వారికి భారీ జరిమానా కూడా విధించారు. వ్యూస్ కోసం రైల్వే ట్రాక్లపై వీడియోలు తీస్తూ చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
ఎప్పుడైనా ఒక వ్యక్తి వీడియో పోస్ట్ చేసి పక్క వ్యక్తి క్యారెక్టర్‌ని తప్పు పట్టే విధంగా చూపించినప్పుడు అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనము ఆలోచించాలి. అంతేగాని వీడియోలో ఉన్నది నిజమనుకోని పక్క వ్యక్తిని కించపరుస్తూ ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. మనం కూడా కొంచెం మారాలి. ఒక్కొక్కసారి వీడియోలో చూపించిందంతా నిజం కాకపోవచ్చు. కాబట్టి ఎప్పుడూ 2 వ్యక్తుల వైపు ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి. ఒక వీడియో చూసిన వెంటనే ఎవరిని దోషిగా నిర్ణయించకూడదు. ఏ వ్యక్తి అయినా మీపై తప్పుడు ఆరోపణ చేస్తూ వీడియో పోస్ట్ చేసినప్పుడు దీపక్ లాగా తొందరపడి ఆత్మహత్య చేసుకోకండి. ఏదైనా సరే మీరు బ్రతికుండగానే అది రాంగ్ అని ప్రూవ్ చేయండి. ఈ కేసు కేరళలో సంచలనం సృష్టించిన తర్వాత ప్రతి ఒక్కరూ పురుషులకు ప్రత్యేక చట్టాలు రూపొందించాలని, అలాగే ప్రశ్నించడానికి మెన్ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక అబ్బాయి తప్పు చేస్తే ప్రశ్నించడానికి మహిళా సంఘాలున్నాయి. కానీ అమ్మాయి తప్పు చేస్తే ఎందుకని ఆ మహిళా సంఘాలు ముందుకొచ్చి డిమాండ్ చేయలేకపోతున్నారు? తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష పడాలి. జెండర్‌తో లింక్ పెట్టకూడదని చాలా మంది తమ ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు. పోలీసులు ఈ కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి షింజిత ముస్తఫాది తప్పు అని తేలితే తప్పకుండా శిక్ష పడాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి విజేస్ ట్రెండ్‌ని ఫాలో అవ్వండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.